యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మూడవ అధ్యాయం 27వ వచనము, సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైతే, ఒకసారి అందరు నాతో చెప్తారా? మేలు చేయుట నీ చేతనైనను, నీ చేతనైనప్పుడు, నీ చేతనైనప్పుడు, కొంచెం గట్టిగా, నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము అంటే అర్థం ఏమిటి? ఏమోనండి, గట్టిగా చదివించేశారు కాబట్టి మేము అర్థం చేసుకోలేకపోయాం అంటారా? మేలు చేయుట నీకు చేతనైతే, పొందుకోగలిగిన వాడు అర్హుడైతే దయచేసి నీ చేతులు వెనుకకు తీసుకోవద్దు. మేలు చేయటం, సహాయము చేయటం, సేవ చేయటం, ప్రార్థన చేయటం నీకు చేతనైతే, చేతనైన సహాయము చేయి. మేలు చేయుట నీకు చేతనైతే, సహాయము చేయుట నీకు చేతనైతే, ప్రేమ చూపించుట నీకు చేతనైతే, ఈ అద్భుతమైన సేవలో, పరిచర్యలో పాలు పంచుకొని సేవలో సహాయం చేయటం నీకు చేతనైతే, సిఎస్ టీంలో జాయిన్ అయి నాతో పాటు కలిసి సేవ చేయటం నీకు చేతనైతే, సువార్త ఎంతో ప్రకటించాలి, ప్రకటించవలసిన బాధ్యత మనకుంది, కల్వరి స్వరాన్ని బలపరచడం నీకు చేతనైతే, మన సంఘక్షేమం కోసం ప్రార్థన చేయటం నీకు చేతనైతే, దేవుడు దశమ భాగాన్ని ఇమ్మన్నాడు, ఆ ఇవ్వడం నా బాధ్యత, అది ఇవ్వాలి, అది నీకు చేతనైతే, నీతో పాటు మరొక వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొచ్చి అతన్ని రక్షణలోనికి నడిపించడం నీకు చేతనైతే,
చేతనైన దానిని నువ్వు చేయకుండా ఒకవేళ నువ్వు నాకెందుకులే అని నువ్వు నిర్లక్ష్యం చూపించినట్లయితే నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. సంగమా, మేలు చేయుట, ఆ మేలు దగ్గర మీ ఇష్టం ఏమైనా పెట్టండి. మేలు చేయుట, సహాయము చేయుట, ప్రార్థన చేయుట, సేవ చేయుట నీకు చేతనైనట్లయితే, చేతనైన దానిని నువ్వు చేయకుండా ఒకవేళ చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నట్లయితే నీకు తెలియకుండానే నువ్వు పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. సాధు సుందర్ సింగ్ చేయగలిగిన మేలు తాను చేశాడు కాబట్టే ఆ మంచు తుఫాన్లో తాను చచ్చిపోకుండా కాపాడబడ్డాడు. గమనిస్తున్నారా? చేయగలిగిన సహాయం చేయడానికి ఇష్టపడకుండా ముందుకెళ్ళిన వాడు ఏమయ్యాడు? ప్రాణాలు కోల్పోయాడు. ఒకవేళ అలాగే సాధు సుందర్ సింగ్ కూడా ముందుకెళ్ళినట్లయితే తాను ప్రాణాలు కోల్పోయేవాడు. కానీ ఎప్పుడైతే తాను చేయగలిగిన సహాయం చేయడానికి తాను నడుం బిగించాడో, మరొక వ్యక్తిని తన మీద వేసుకున్నాడో, ఆ వెట్ట వల్ల, ఆ వేడి వల్ల ఆ మంచు తాకిడిని తట్టుకోగలిగాడు. అంతేకాకుండా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. సంగమా, మేలు చేయుట నీకు చేతనైతే, దానిని పొందదగిన వాడు నీ దగ్గరకు వచ్చినట్లయితే మేలు చేయటం మాత్రం ఎప్పటికీ వెనుకంజ వేయొద్దు. కళ్ళ తెలుగు